హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరి ఈ వారమంతా బాపట్ల ప్రాంతపు ప్రత్యేక రుచుల్ని మనం చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే మరొక 2 ప్రత్యేక వంటకాలతోటి మీనా గారు సిద్ధంగా ఉన్నారు. వారికి హలో చెప్పేద్దామా? హలో మీనా గారు. హలో అనుష, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, నేను కూడా చాలా బాగున్నాను. అసలు గెటప్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ. మొత్తం 7 వారాల నగలు పెట్టినట్టున్నారు. ప్రస్తుతానికైతే 7 వారాల నగలే, బంగారం అంతగా లేదు. 1 గ్రామ్. ఓ 1 గ్రామ్ గోల్డ్. అందులో ఏముందిలేండి, బంగారం. ఏది వేసినా మహాలక్ష్మిలానే ఉన్నారు మీరు. సరే మీనా గారు, మరి ఫస్ట్ రెసిపీని ఏం చేసి చూపించబోతున్నారు మాకు? మనం ఇప్పుడు మిరియాల రసం. మిరియాల రసం మా అమ్మ బాగా చేస్తుంది, అది నేను. ఓకే. అండ్ అందులోనూ మీనా గారు ఇప్పుడంతా మనకి ఈ సీజన్లో బయట చలి ఎక్కువ, జలుబులు, తుమ్ములు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి మిరియాల రసం చాలా చక్కగా పనిచేస్తుంది వాటన్నిటికీ. దానికి మిరియాల రసంకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మిరియాల రసంకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మీనా గారు, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వచ్చేసాయి. అంటే ఇది ఎలా కొంచెం స్టైల్ ఏమన్నా మీ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందా నార్మల్ మిరియాల రసం కంటే? అందరూ చేసేదానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నిన్న మీరు అన్ని తక్కువ ఉన్నాయి అన్నారు కదా, ఇవాళ మేము చాలా తీసుకొచ్చాను. చాలా తీసుకొచ్చారు ఇవాళ, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వచ్చాయి అయితే ఎపిసోడ్లో. ఓకే అండి, అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మనం చారుని ఎట్లా పెట్టుకోవాలో అది ముందు మిక్సీ చేద్దాం. అందరూ చేత్తో ఇలా పిండి చేస్తారు, నేను మిక్సీ చేసి చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం మిక్సీ చేద్దాం. ఇదిగోండి మిక్సీ జార్. ముందుగా టమాటాలు, ఓకే, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఓకే, అంటే గింజలు లేకుండా ఉండాలి కదా, 2 వెల్లుల్లి రెబ్బలు. ఓకే, ఇది మనం మిక్సీ వేసుకుంటే అది మరుగుతూ ఉంటుంది. తర్వాత మనం వేరే చారు పొడికి ఎట్లా చేసుకోవాలో చెప్తాం. ఓకే, మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే, అయిపోయిందండి? అయిపోయింది. ఓకే, వచ్చేయండి. సో మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిందండి చక్కగా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఇది ఒక దాంట్లో వేసి మరిగించాలి బాగా. ఓకే, నేను స్టవ్ ఆన్ చేస్తాను. ఇది కొంచెం ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి ఇందులో మనం కలుపుకొని అందులో పోసుకుందాం. అంటే చారు కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది కదా. ఓకే, దీంట్లో వాటర్ వేద్దాం. ఓకే, సో వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ దీంట్లో చారు పొడి, ఉప్పు, పసుపు. ఓకే, అన్ని 1 by 1 వేస్తూ ఉండాలా? ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది మరగాల అండి కాసేపు? ఇంకొంచెం మరగాలి. ఓకే. సో మీనా గారు, బాపట్లలో ఎక్కువగా విజిట్ చేసేటటువంటి ప్లేసెస్, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ చూడదగ్గ ప్రదేశాల గురించి అడిగితే అక్కడ ఏమేమి గురించి చెప్తారండి? బాపట్ల బీచ్, సూర్యలంక, బాపట్ల బీచ్. ఎక్కడి నుంచో వస్తుంటారు. భావనారాయణ స్వామి గుడి బాగా ఫేమస్ అక్కడ. ఓకే, ఫస్ట్ వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ తిరుపతి తర్వాత మాకే వచ్చింది బాపట్ల. ఓకే, అన్ని కాలేజీలు బాపట్లో ఉన్నాయి. అది ఎడ్యుకేషన్ సెంటర్ అన్నమాట. ఏజీ కాలేజీ ఫస్ట్ మాకే వచ్చింది. ఓకే, అట్లా తిరుపతి తర్వాత మాకు అన్నమాట బాపట్లకి. సో బాపట్ల బిడ్డ మొహంలో వెలుగు కనిపిస్తుంది బాపట్ల గురించి చెప్తూ ఉంటే. దీంట్లో ఉప్పు, ఓకే, చారు పొడికి ధనియాలు, కొంచెం జీలకర్ర, ఓకే, కొంచెం 2 ఆవగింజలు, మిరియాలు, ముఖ్యంగా ఉండే కందిపప్పు. ఓకే, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ 5 కూడా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇది చారు పొడి. ఓకే, ఈ 5 కూడా ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకున్నాము. ఇది చారు పొడి వేసుకోవాలి. మళ్ళీ కొంచెం పసుపు,
ఓకే. కొంచెం బాగా మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలి దాంట్లో. ఓకే. సో ఇప్పుడు దీన్ని మరగనివ్వాలండి కొంచెంసేపు? కొంచెం అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం పోపు వేసుకున్న తర్వాత మరగబెట్టుకుంటే బాగుంటుంది. ఓకే. ఓకే, వెలిగించేసానండి. ప్యాన్ కూడా పెట్టేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం నూనె. ఓకే. సో మీరు బాగా ఇష్టంగా తినే వంటకాలు ఏంటి మీనా గారు? నేను గోంగూర పులుసుకూర అయితే ఒక 4-5 రోజులు తింటా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఒకసారి వండితే ఇంకా 4-5 రోజులు పెట్టుకొని తింటాను నేను. ఓకే. సో గోంగూర బాగా ఇష్టం. కంది పచ్చడి బాగా తింటాను. పులిహోర అయితే బాగా చేస్తాను, అది తింటాను. పులిహోరలో ఏదంటే అంటే రకరకాలు ఉంటాయి కదా, నిమ్మకాయ పులిహోర, చింతపండు, మామిడి, చింతపండు పులిహోర అంటే గుళ్ళల్లోకి మాకు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించింది. ఓకే. ఎండుమిరపకాయలు వేసారా? 2 ఎండుమిరపకాయలు. ఓకే, ఇవి వేగిపోయాయండి. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఓకే, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ. ఓకే. సో కరివేపాకు తర్వాత ఇంగువ కూడా వేసేసుకున్నాము. ఇది స్టవ్ ఆఫ్ చేద్దాం. అయిపోయింది. ఓకే, ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని దీంట్లోకి వేసుకోవడమేనా అండి? ఓకే. చాలా అయిపోయింది. సో మీనా గారు అంతేనా అండి? ఇంకేం వేయాల్సిన అవసరం లేదా? ఇంకేం అవసరం లేదు. 2 minutes మనం కొంచెం బాయిల్ చేసిన తర్వాత తీసేసేయటమే. ఓకే. సో మీనా గారు 2 నిమిషాలు అయిపోయింది కదా, అయిపోయినట్టేనండి? అయిపోయింది. ఓకే, అయితే ఇంకా స్టవ్ బంద్ చేద్దామా? ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇంకా సర్వ్ అవుట్ చేసుకోవడమేనా? సర్వ్ చేసుకోవడం. మిరియాల రసం రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మిరియాల రసంకి కావలసిన పదార్థాలు: టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, నూనె, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, ఇంగువ. మిరియాల రసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్, నీళ్లు వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, చారు పొడి, పసుపు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి మరుగుతున్న రసం పాన్ లో వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిరియాల రసం రెడీ. మిరియాల రసంకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదండి. మీనా గారు టేస్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే, స్పూన్ ఇచ్చేయండి. చాలా చాలా బాగుంది మీనా గారు. నిజంగా ఈ సీజన్లో నేను చెప్పినట్టు గొంతుకు కావచ్చు, మన ఆరోగ్యానికి కావచ్చు, ఆ విధంగా కూడా చాలా మంచిది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారు? బ్రెడ్ బోండా. బ్రెడ్ బోండా? నార్మల్గా బోండాలు సపరేట్గా తెలుసు, నాకు బ్రెడ్లు సపరేట్గా తెలుసు, కానీ రెండింటి కాంబినేషన్ ఇదే ఫస్ట్ టైం వినడం. బ్రెడ్ బోండా. బ్రెడ్ బోండా. సో స్నాక్ ఐటమ్, మంచిగా స్నాక్ ఐటమ్. ఓకే అండి. ఇది నేను సొంతంగా అంటే ఎప్పుడో నా చిన్నప్పుడు బుక్లో చదువుకుంది, మా అమ్మ దగ్గర నుంచి కాదు, నేనే మా అమ్మకి నేర్పాను. ఓకే, సో ఇది మొత్తం హక్కులు అన్నీ కూడా మీనా గారివి అనమాట. నాది. ఓకే, సో బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దామండి. బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్
బ్రెడ్లు స్లైస్గా కట్ చేసుకుందాం. ఓకే, చెక్ ఇదిగోండి చాపింగ్ బోర్డ్. మన ఇద్దరికే చేద్దామా? మన ఇద్దరికే అంటారా? మన ఇద్దరు ఇంకో 2-3 ఎక్స్ట్రా చేయండి. చేద్దామా? చెరో ఒకటి తిన్నా ఇంకో ముగ్గురు తినడానికి. ముందుగా ఇవన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. సైడ్లో సైడ్లన్నీ కట్ చేసి తీసుకోవాలి ఫస్ట్ 4 సైడ్లు కూడా. ఇది ఫస్ట్ టైం ఎప్పుడు ట్రై చేశారు మీరు? నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అంటే నేను ఎప్పుడు ఏదో ఒక ప్రయోగాలు చేస్తూనే ఉంటాను. పాప మా అమ్మ మాకు ఎప్పుడు బలి అవుతూ ఉంటుంది. ఏం చేసినా మా అమ్మ మా నాన్న బాగా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని. ఓకే, నేను ఎక్కువ అప్పుడు పుస్తకాలు ఉండేవి కాబట్టి పుస్తకాలు అవన్నీ చూసి వంటల పుస్తకాలు చూసి చేస్తూ ఉంటాను నేను. ఓకే, సో మిగిలిన బ్రెడ్ ముక్కలది కూడా అలానే కట్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ మీరు పెట్టేది మీ అమ్మగారికి అన్నమాట, మీ వంటల ప్రయోగాలన్నీ కూడా. మా అమ్మాయి ఏదైనా ఫెయిల్ అయినా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అప్పుడు ఏంటి మీ అమ్మగారి రియాక్షన్? ఏమనదు. తర్వాత ఎప్పుడో నేనేదో తప్పు చేసినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నమాట మనకి. ఏమని, ఎలా ఉంటుంది అది ఆ తిట్లు? చదువు లేదు, సంజ లేదు, వంటలు అన్ని నాశనం చేస్తుంటావు ఓకే అని మొదలు పెడతారు. ఓకే, ఫస్ట్ ఈ స్టవ్ వెలిగించుకొని నూనె మరిగేలోపు ఆ బాండి వెలిగించుకొని అందులో మనం కూర లేకపోతే స్టఫ్ ఏదైనా చేసుకుందాం. ఓకే మీనా గారు, సో ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుందాము. ఓకే, వెలిగించేసాను, మూతి తీసేద్దాం. ఓకే, ఈ స్టవ్ కూడా వెలిగించేస్తున్నానండి. సో మరి ఇదైతే సక్సెస్ అయ్యింది కదా మీ వంట. అప్పుడు అమ్మగారు ఏమన్నారు మరి, మీ మదర్ గారు? ఒకసారి ఎవరో గెస్ట్లు వస్తున్నారు, అప్పటికప్పుడు చేసాం. మళ్ళీ రెండోసారి అప్పుడు ఫెయిల్ అయిపోయింది. రెండోసారి ఫెయిల్ అయిందా? ఫస్ట్ టైం బాగా వచ్చింది, సెకండ్ టైం ఫెయిల్ అయిపోయింది. ఒక 2 days బ్యాక్ నేను ఇంట్లో చేశాను, అది బాగా వచ్చింది. ఓకే, సో ఏంటి అన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మొన్న ట్రై చేశారా? ఓకే ఫైన్. సో మరి ఇప్పుడేమనుకుంటున్నారు, ఎలా వస్తుంది అనుకుంటున్నారు? అంటే తినేటప్పుడు కొంచెం మా అమ్మవారిని కూడా తలుచుకొని తింటే ఇంకా అద్భుతం అంటారు. ఓకే సరే, ప్యాన్ హీట్ అయిందండి, ఆయిల్ వేసేసేయండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఓకే, ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ అండి పోపు గింజలు, కొంచెం అది వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఓకే, ఓకే పోపు దినుసులు వేసుకున్నామండి. తర్వాత ఉల్లి తరుగు వేసుకుని. ఓకే ఓకే మీనా గారు, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఆలు వేసేసేయండి. వేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది కాసేపు మగ్గాలను కొంచెం ఈలోపు కొంచెం వాటర్ కూడా వేద్దాము. కొంచెం వాటరా? ఓకే వేసేసేయండి. ఎక్కువ అక్కర్లేదు, కొంచెం జస్ట్ కొంచెమే. మూత పెడదామా? మూత పెడదామండి. అయితే మీనా గారు, మరి మీ వారి గురించి మీరు చెప్పారు కదా, ఆయన ప్రేమించారు, పెళ్ళైన తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అని చెప్పి. సరే, అప్పుడు మీరు ఒప్పుకోవడానికి నిజంగా రీజన్ మాట్లాడుకుంటే ఏం చూసి మీరు ఒప్పుకున్నారు? ఇది మాత్రం క్రెడిట్ గోస్ టు మై సిస్టర్స్ ఇద్దరు, ఒక కజిన్ ఒక అమ్మాయి ఉంది, మా అక్క. రాయబారం నడిపారా ఏంటి? లేదు, మేము ఒక మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళాము. మా కజిన్ కోసం వెళ్ళాము. అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అమ్మాయి. ఆ అమ్మాయి కోసం నేను, మా అక్క, మా బావ వెళ్ళాము. ఆ అమ్మాయికి పాపం ఇప్పటివరకు ఇంకా పెళ్లి కాలేదు. అప్పుడు ఈయన వచ్చారు అక్కడికి. ఓకే, ప్రతిరోజు మా అక్క, మా కజిన్, అబ్బాయి బాగున్నాడు, చేసుకో 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 అని మా అక్క మాకు పుణ్యం కట్టుకుంది. పుణ్యం కట్టుకున్నారా? అలా కజిన్ ఒక అమ్మాయిను మా అక్క పుణ్యం కట్టుకున్నారు. ఓకే,
అందుకని ఎప్పుడైనా కోపం వస్తే వాళ్ళిద్దరిని ఫోన్ చేసి మరీ తిడుతుంటా. మీ వారి మీద కోపం వస్తే వాళ్ళకి ఫోన్ చేసి మరి పెడతారా? వాళ్ళే కదా మాకు చెప్పింది. కానీ పాపం ఇది నిజంగా కదండి. అంటే ఆ తర్వాత అయినా సరే ఆ గొడవలు సద్దుమణిగిన తర్వాత 1-2 రోజులు భార్యాభర్తలు బాగానే ఉంటారు, కానీ ఈ గ్యాప్ లో ఎవరైతే ఈ సంబంధం సెట్ చేశారో లేదా ఎవరైతే చేసుకోమని సలహాలు ఇస్తారో వాళ్ళకి ఫోన్ చేసి వాయిస్తూ ఉంటారు. 1-2 రోజులు మాకు అంత ఏం ఉండదు, ఒక 5 సెకండ్లు, ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండదులే మాకు. ఈ 5 నిమిషాల్లోనే ఫోన్లు వెళ్ళిపోతాయి. అమ్మో, ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఈ సంబంధం. సో మీనా గారికి కోపం ఎక్కువే, బాగా కొంచెం ఎక్కువ. అయితే మా అమ్మ అయితే మాత్రం మీరే చేసుకున్నారుగా, మాకేం సంబంధం లేదు, మాకేం చెప్పకండి అంటది. సో మీనా గారు ఇది మగ్గిపోయినట్టుంది, ఒకసారి చూద్దామా? కొంచెం మగ్గిపోయింది. ఇది కూడా ఆయిల్ కూడా హీట్ ఎక్కినట్టుంది. కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఓకే, కొంచెం కారపొడి, కొంచెం ధనియాల పొడి. ఓకే, సో మొత్తం పొడి అంతా కూడా, ఆ పొల్లంతా కూడా అంతా పట్టేటట్టు కలిపేసుకుంటున్నామండి. అది కొంచెం చల్లారాలి, ఎందుకంటే కొంచెం మనం గుండ్రంగా బాల్స్ చేసుకోవాలి. ఓకే, అందుకని అది కొంచెం చల్లారాలి, చెయ్యి పట్టాలి కదా మనకి. ఓకే. సో మీనా గారు ఇంకా దీంట్లో ఏమన్నా వేసేది ఉందా అండి? ఇంకేం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసాను. సో కాసేపు చల్లార్చుకుందామండి. అయితే చల్లార్చుకుందాం. మీనా గారు కాసేపు వెయిట్ చేశాం కదా, చల్లారిపోయి ఉంటుంది, ఒకసారి చూస్తారా? ఓకే, చల్లారింది. ఓకే, దీన్ని మనం బాల్స్గా చేసుకోవాలి. చిన్న బాల్ లాగా, చిన్న రౌండ్గా చేసుకోవాలి. సో అయితే ఈ బ్రెడ్ బోండా ఇంట్లో అందరికంటే మీకే ఇష్టం మీనా గారు? బాగా ఇష్టం. చేసుకునేది మీరే, తినేసేది మీరే అయితే? నేనే తింటాను బాగా. ఓకే, ఒక బౌల్లో వాటర్ తీసుకుందాం మనం. ఓకే, ఇదిగోండి. ఈ వాటర్ ఎందుకంటే అది బ్రెడ్ ముక్క ముంచి పెట్టడానికి. ఓకే, సో బ్రెడ్ని డిప్ చేయాలండి దాంట్లో? డిప్ చేయాలి. సో మధ్యలో బాల్ని పెట్టి పైన కింద కూడా బ్రెడ్ సైజ్లెస్ వాటర్లో డిప్ చేసి ఇలా ముంచేసుకుంటాం. అంతే. వేద్దాం. ఓకే, సో అన్ని కూడా ఇలా చేసుకోవాలి. బ్రెడ్లన్నీ ఇట్లా ముంచుకొని లోపల స్టఫ్ ఇట్లా గుండ్రంగా పెట్టుకొని ఇట్లా ఒత్తుకుంటా ఉంటే బాల్స్ లాగా ఓకే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో మీనా గారు ఫ్రై అయిపోయాయండి? అయిపోయినాయి. ఓకే, ఇది ఇచ్చేసేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. బ్రెడ్ బోండా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బ్రెడ్ బోండాకి కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, నూనె, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించుకున్న బంగాళాదుంపలు, ఉప్పు, కారం, ధనియాల పొడి. బ్రెడ్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ ముక్కలని సైడ్లు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించుకున్న బంగాళాదుంపల్ని మెత్తగా స్మాష్ చేసి వేసుకొని కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలిపి చల్లార్చుకోవాలి. చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నీళ్లు పోసుకొని
కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను నీళ్ళల్లో అద్ది కలిపి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమ ఉండని పెట్టి మరో బ్రెడ్ పెట్టి రౌండ్గా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బ్రెడ్ బోండా రెడీ. బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదా. మీనా గారు టేస్ట్ చేసేద్దామా? తప్పకుండా. ముందు నేనే టేస్ట్ చేయాలా? చేయండి. అంటే నేనే చేశాను, నాకు భయమా మీకు? లేదా అలా ఏం లేదు, ఎలాగో తీసుకున్నారు కదా, చేసేయండి. సో మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగుంది అనిపించింది మీలాగా. మీనా గారు నేను వచ్చేస్తాను మీతోటి, రండి. పెంచుకోండి. పెంచుకోవడం కాదు, రండి. పెంచుకోవడం కాదు, రండి వెళ్దాం. ఓకే, ఏం చేసి పెడతారు నేను వస్తే? ఇప్పుడు చేసిన వంటలే చేసి పెడతాను. ఇప్పుడు చేసి పెడితే మళ్ళీ వెరైటీలు ఏం చేయరా? రెస్టారెంట్ ఐటమ్స్ బాగా వచ్చేస్తామని చెప్పాక ఇంట్లో. ఓహో, మీకు ఏది కావాలంటే అది, ఓన్లీ వెజ్. ఓకే, వెరైటీలు చేసి పెడతా అంటే వస్తా. ఓన్లీ వెజ్. వెజ్లోనే. ఓకే ఓకే, ఫైన్. సో 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. రేపు మరొక 2 బాపట్ల ప్రత్యేక వంటకాలతో నేను మీనా గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.